పూర్వీకులు అంటే భక్తిపరులుగా ఉండేవారు. కొంతమంది అయితే సంసారం చేస్తూ కూడా సన్యసించేవారు. అందులో ఒక ఆయన ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసేవాడు కానీ, పంచి అది కట్టుకుని, విభూది పెంకుట్లు కట్టుకుని నేల మీదే పడుకునేవాడు. పెళ్ళయింది కానీ సంసారం తక్కువ, ఎక్కువ భగవత్ ఎక్కువ. సాధువుల్లో కలిసిపోదామని ఎక్కువ ఉండేది. అక్కడ హిమాలయాలకి అది వెళ్ళిపోయి సాధువుల్లో కలిసిపోయి సన్యసిద్దాం, సంసారం ఉందాం అనుకునేవాడు. చేయడం మాత్రం ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేసేవాడు. కానీ పంచాది కట్టుకుని అతను ఏదో ఒక సాధువులాగే ఆఫీస్‌కి వెళ్ళేవాడు కూడా. అతనికి బాబా సాహిత్యం దాచిపడింది. బాబా గురించి తెలుసుకున్నాడు. కానీ బాబా దర్శనం కాలేదు. అతనికి ఎన్నో ఉత్తరాలు రాశాడు కానీ బాబా దర్శనానికి అనుమతులు దొరకలే. అదిలో భార్య బిడ్డల్ని పుట్టింటి దగ్గర వదిలేసి హిమాలయాలకు వెళ్ళి సాధువుల్ని వాళ్ళని కలిసి వద్దామని ప్రయాణంలో బయలుదేరాడు. దారిలోనే బాబా ఉన్నట్టు తెలిసింది. తను బయలుదేరి ప్రయాణం కేసరినద్దే బయలుదేరి కొద్ది గంటల్లో బయలుదేరుతాడనగా డెహ్రాడూన్‌లో బాబా ఉన్నారని తెలిసింది. ముస్సోరీ వాళ్ళ అత్తవారిల్లు. అక్కడ భార్యని, పిల్లల్ని వదిలేసి, అంటే మీరు డెహ్రాడూన్ మీదుగానే వెళ్ళాలి ముస్సోరీకి. అంచేత అక్కడ వెళ్ళి ప్రయాణం చేస్తూ భార్య బిడ్డల్ని ముస్సోరీలో వదిలేసి తిరిగి మళ్ళీ డెహ్రాడూన్ వచ్చి బాబా దర్శనంగాని వస్తాడు. వస్తే చాలా విచిత్రమైన సంఘటనలన్నీ జరిగాయి. ఇది చదువు మీకు యథాతథంగా చదివి వినిపిస్తాను. చదివిన తర్వాత దీని మీద కొన్ని విశ్లేషణలు కూడా చెప్పడం జరుగుతుంది. జూలై 7వ తారీఖు 5వ తారీఖు 5 జూలై 1953 సంవత్సరం 1953 జూలై 1953 జూలై 5 జూలై 5 ఉదయం మామూలుగానే బాబా మండల్ క్వార్టర్స్కి వచ్చారు. ఎక్కడ ఏ ఊళ్ళో జరుగుతుంది? డెహ్రాడూన్లో ఉన్నారు బాబా. ఏకాంతవాసంలో ఉన్నారు. స్ట్రిక్ట్ ఏకాంతవాసంలో ఎవరిని రావద్దని చెప్పి చాలా ఆదేశాలు ఇచ్చారు. మామూలుగా మండల్ క్వార్టర్స్కి వచ్చారు. వర్షం జోరుగా కురుస్తుంది. వానలో తడిసి ముద్దైన వ్యక్తి ఒక వ్యక్తి ఆ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. కిషన్ సింగ్ వచ్చి ఆ వ్యక్తి డాక్టర్ హనుమంత్ రాయ్ కపిల్ అని ఢిల్లీ ఎయిర్ హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్నాడని తెలుసుకున్నాడు. అతడు బాబా సాహిత్యం చదివాడు. బాబా దర్శనం గాఢంగా కోరుతున్నాడు. ఆదీజీ అడ్రస్ లిస్ట్లో ఇతని పేరు లేదు. అందువల్ల సర్క్యులర్ అందలేదన్నమాట. బాబా సెక్లూజన్లో ఉన్నారు, ఎవరు రావద్దు అని సర్క్యులర్స్ పంపించేవారు అధికారని. ఇతని అడ్రస్ లేదు కాబట్టి ఇతనికి వెళ్ళలేదు. అందువల్ల బాబా పాక్షిక ఏకాంతవాసంలో ఉన్నట్లు అతనికి తెలియదు. కపిల్ యొక్క హెచ్ఆర్ కపిల్ అనేవారు. మొత్తం బాబా ఎక్కడెక్కడ తిరిగారో అవన్నీ తిరిగారు. ఆంధ్రాను, తెలంగాణను కూడా. ఆ వరుసలో మా ఊరు కూడా వచ్చారు, అమలాపురం కూడా వచ్చారు. నేనే అప్పుడు చిన్న సహవాస్ ఏర్పరిచాను. నేను అక్కడ ఉన్నాను 74, 75, 76లో నేను రిసీవ్ చేసుకున్నాను. అందువల్ల బాబా పాక్షిక ఏకాంతవాసంలో ఉన్నట్లు ఇతనికి తెలియదు. కపిల్ యొక్క శ్రద్ధాభక్తులు చూసి కిషన్ సింగ్ కరిగిపోయాడు. కానీ క్రితం రోజు బాబా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఏమనంటే, ఎవరికైనా నన్ను చూడడానికి పంపించారో నేను డెహ్రాడూన్ వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు బాబా కిషన్ సింగ్కి. కిషన్ సింగ్ ఏం చేయగలడు? ఇంకా కొన్ని నెలల దాకా బాబాను దర్శించడానికి వీలు లేదు. అంచేత బరువెక్కిన హృదయంతో కిషన్ సింగ్ కపిల్కి అలాగే చెప్పాడు. దర్శనం లభించదు నీకు, సర్క్యులర్ అందలేదా, ఎందుకు వచ్చావు? ఆయన ఏమో స్ట్రిక్ట్ సెక్యూరిటీలో ఉన్నారు, ఎవరు వచ్చారో కూడా మేము చెప్పకూడదు అని చెప్పి అతనికి ఇప్పుడు నీకు దర్శనం అవుదాం అని చెప్పి పంపించేశాడు. కపిల్కి దిగ్భ్రాంతి కలిగింది. కరుణామయుడైన ప్రభువు దాపులోనే ఉన్నాడు, కానీ దర్శనం దొరకదు. ఎంత వింత! కపిల్ కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అతని కన్నీళ్లను వానచినుకులు అతను ఓదార్స్తున్నట్లుగా కడిగివేశాయి. అంటే ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. వర్షంలో హోర్ను వర్షం కురుస్తున్నప్పుడు వచ్చాడు. బట్టలన్నీ తెలిసిపోయి
ఇంకా అలా తడుచుకుంటూనే మళ్ళీ వర్షంలోనే తిరిగి వెళ్ళిపోయాడు ఏడ్చుకుంటూను. చేత డాక్టర్ హనుమంతరాయ కపిల్ ఇతని పూర్వం చెప్తున్నారు చిన్నప్పటి నుంచి ఎలా బతికాడో. కపిల్ 8 సంవత్సరాలు బాలుడుగా ఉన్నప్పుడు గుడిలో కలియుగ అవతారి ఆవిర్భావం గురించి ప్రసంగం విన్నాడు. దేవుడు మానవాకృతి ధరించు విషయం అతన్ని ఆకర్షించింది. గురించిన ప్రసంగం విన్నాడు. అతను ఆకర్షించిన అవతారాన్ని దర్శించాలని కోరిక జనించింది. చిన్నతనంలోనే మంచి ఉద్యోగం దొరికింది. వివాహం కూడా అయింది. అవతార దర్శన వాంఛ అలాగే ఉండిపోయింది. అవతారాన్ని దర్శించాలని కోరిక ఇతనిది తీరలేదు. తెలుసుకున్నాడు కానీ వాంఛ మాత్రం అలాగే ఉండిపోయింది. త్వరలోనే తన ఆధ్యాత్మిక పరుడైన ఆత్మవిజ్ఞానం గురించి గ్రంథాలు చదివాడు. త్వరలోనే అతడు ఆధ్యాత్మిక పరుడు అయ్యాడు. అంటే ఇంకా స్పిరిచువల్ లైన్లోనే పూర్తిగా మునిగి తేలుతుండేవాడు. ఊరికి నామక ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు అంతే. ఆత్మ విద్యను గురించి కొన్ని గ్రంథాలు చదివాడు. భగవంతుని చేరుటకు పలు మార్గాలు ఉన్నట్లు తెలుసుకున్నాడు. యోగ శాస్త్రంలో ఆసక్తి కలిగింది. కుండలిని అనే విద్య ఉంది. ఆ కుండలిని విద్య కూడా ప్రాక్టీస్ చేశాడు. కుండలిని మేల్కొల్పుట అన్వేషణకు తోడ్పడుతుందని గ్రహించాడు. అయితే తన హృదయం ఇంకా పాకాన పడలేదని, అచ్చట వాస్తవ సంగీత రాగాలు పలకడం లేదని అనుకున్నాడు. అంచేత కుండలిని అవేకనింగ్ ఇది కుండలి అంటారు. దాన్ని మేల్కొల్పి శక్తి ఇంకా తనకు లేదు. ఇంకా వయసు చిన్నవాడినే కదా, అంచేత అంత దానికి సరిపోను అనుకున్నాడు. వివాహితుడైనను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా విభూతి పూసుకుని అంగవస్త్రం కట్టి ఏకాంతవాసంగా ఒక్కడు కూడా చాలాసేపు హవస్ అనే పూజ చేసేవాడు. కటికి నేల మీద పడుకుని. భార్య కోపం వచ్చి తిట్టిది. ఏమని తిట్టిదంటే, సాధువుగా బ్రతకదలుచుకుంటే హిమాలయాల్లో తపస్సు చేసుకోక నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగింది భార్య. నువ్వు సాధువుల్లో కలిసిపోయినట్టుంటే నన్ను పెళ్ళి ఎందుకు ఆడావు, మరి సంసారం చేయని వాడివి అని చెప్పి ఆవిడ కోప్పడేది. భార్య కూడా ఇలా సన్యాసిగా బతుకుతుంటే. 1950 ప్రాంతంలో కపిల్ మెహర్ బాబా జీవిత చరిత్ర డిస్కోర్సెస్ కూడా చదివాడు. బాబా ప్రవచనాల వల్ల ఆకర్షింపబడినా కూడా నేనే అవుతానన్న బాబా వాక్యాన్ని అంగీకరించడం కష్టం అనుకున్నాడు కపిల్. సంశయమగ్నుడిగా ఉన్నప్పటికీ కూడా అతడు బాబా డిస్కోర్సెస్ గురించి ఆలోచన మానలేదు. బాబా స్పర్శ తగులుగానే భక్తుని మనోభావాలు గాఢంగా ప్రచురితమవుతాయి అనుకున్నాడు. అంచేత ఆయన చదవగానే మనం అవేకన్ అవుతాం అనుకున్నాడు. కపిల్కు కూడా అట్లే జరిగింది. ఇది అవతారణ టెక్నిక్. బాబా జీవిత చరిత్ర చదివాడు. అప్పటికే ప్రవచనాలు వచ్చాయి. ఆ ప్రవచనాలు కూడా చదివాడు 1953 కాబట్టి. కొన్నాళ్ళకు మెహర్ బాబా నిజమైన సద్గురు అన్న నమ్మకం అతనికి కలిగింది. బాబా దర్శనవాంఛ తీవ్రమైంది. బాబాను చూడాలి, కానీ అలాగే ఎక్కడ. 1953లో భగవదన్వేషకుడైన కపిల్ భార్యాబిడ్డలను పుట్టింటికి ముస్సోరికి పంపి హిమాలయాలకు వెళ్ళి యోగులను సాధువులను దర్శిద్దామనుకున్నాడు. అతడు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆది కేరన్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది. మెహర్ బాబా డెహ్రాడూన్లో రాజ్పూర్ రోడ్లో ఉన్నారు. అంటే ముస్సోరికి వెళ్ళే దారిలోనే ఉంది డెహ్రాడూన్. అంచేత రాజ్పూర్ రోడ్లో డెహ్రాడూన్లో బాబా ఉన్నారు అని చెప్పి ఆదికారిని ఇతనికి లెటర్ రాశారు. అంటే ముస్సోరికి వెళ్ళే త్రోవలోనే ఉన్నట్లు అతనికి తెలిసింది. ఈ వింత సంఘటనచే కపిల్కి సంతోషం కలిగింది. బాబా దర్శనం చేయాలనుకున్నాడు. బాబాని ఎవరు కూడా చూడకూడదన్న మొదటి సర్క్యులర్ అతనికి అందలేదు. ఈ రెండో లెటర్ వచ్చింది కానీ మొదటి సర్క్యులర్ ఎవరు చూడకూడదన్న లెటర్ అతనికి అందలేదు. డెహ్రాడూన్కి రాగానే ముందు కుటుంబాన్ని ముస్సోరికి పంపించాడు. తన పాశ్చాత్య దుస్తులు విడిచి ఇది బాబా దగ్గరికి వెళ్తుంటే ఈ ఫారిన్ డ్రెస్ ప్యాంటు షర్టు వేసుకోకూడదని చెప్పి ప్యాంటు షర్ట్ ఇప్పేసి పంచి కట్టుకున్నాడు. అతనికి భగవంతుడు కదా అంచేత ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్యాంటు షర్ట్ తోటి వెళ్ళకూడదని అలా ఉండేది అప్పుడు విశ్వాసాలు. తన పాశ్చాత్య దుస్తులు విడిచి పంచి కట్టుకుని రబ్బర్ చెప్పులు తొడుక్కుని వెళ్ళాడు. అది కూడా తోలు చర్మం చెప్పులు కాకుండా
రబ్బర్ చెప్పు హవాయి చెప్పాల్సి అనమాట. రబ్బర్ చెప్పు ధరించాడు. ఆధ్యాత్మిక పరుడైన పరుడు ఇతని అవసరమని ఈ వేషధారణ ఇలా ఇవి ధరించడం అవసరమని అతను అనుకున్నాడు. పొద్దున్నే జడివాన ప్రారంభమైంది. ఇతను ఇక్కడ బాగా ఉన్న చోట కాలినడకన బయలుదేరుతున్నాడు. డెహ్రాడూన్లో వాళ్ళని భార్య బిడ్డల్ని ఇక్కడికి పంపించేశాడు ముస్సోరికి. పొద్దున్నే బయలుదేరాడు. పొద్దున్నే జడివాన ప్రారంభమైంది. వాన ఆగేదాకా ఆగదలుచుకోలేదు. అంచేత వర్షంలోనే తడుచుకుంటూ 101 రాజ్పూర్ రోడ్డుకు వెళ్ళాడు. బాబా దర్శనం సాధ్యపడలేదు. ఆశాభంగంతో తిరిగి వెళ్ళిపోయాడు. అది ఇంతవరకు బయటికి వెళ్ళిపోయినంత వరకు స్టోరీ. మళ్ళీ ఇక్కడ కిషన్ సింగ్ పంపించేశాడు కదా ఇతన్ని. ఆ కిషన్ సింగ్ స్టోరీ దగ్గరికి వస్తే, కిషన్ సింగ్ లోపలికి వెళ్ళి ఈయన ఇలా పంపించేశాడు కపిల్ని, హెచ్ఆర్ కపిల్ని. బాబా దగ్గరికి వెళ్ళాడు కిషన్ సింగ్ పిలిస్తే. కిషన్ సింగ్ లోపలికి వెళ్ళి బాబాతో ఈ విధంగా అన్నాడు, మీ దర్శనార్థం ఒక వ్యక్తి వచ్చాడు. మీ ఉత్తర్వుల ప్రకారం దర్శనం వీలు కాదని చెప్పి నేను వెనక్కి పంపించేశాను. మీ ఆజ్ఞ తూర్చా తప్పకుండా పాటించాను అని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు. అంత క్రితమే తిట్టేవాడు, అన్నం పంపిస్తే ఎందుకు పంపించాలని చాలా కోప్పడేవాడు. అంచేత మెచ్చుకుంటాడు అనుకుని ఎవరు వచ్చారు మీ దర్శనార్థం వెనక్కి పంపించేశానని చెప్పి బేష్ అంటాడు అనుకున్నాడు. కానీ దాని బదులు బాబా తిట్టారు అని కించిత్ గొంతుగా సవరించుకుంటూ చెప్పాడు అన్నమాట గర్వంగా. బాబా అతన్ని మెచ్చుకునే బదులు అసంతృప్తి కనపరిచి, దర్శనార్థం గుమ్మం దాకా వచ్చిన వ్యక్తిని ఎందుకు వెళ్ళగొట్టావు, వెళ్ళు పరిగెత్తు, అతను తీసుకురా అని ఆదేశించారు. అతను వెళ్ళి పంపించిన వెంటనే చెప్పాడు బాబాకి ఇది. అప్పటికి ఇంకెంత దూరం లేదు. అతను నా దర్శనం గురించి వచ్చాడు, ఎందుకు పంపించేసి వెంటనే వెళ్ళి తీసుకురా అన్నారు. లోపల పంపిస్తే కూడా పంపించకపోతే కూడా పంపిస్తే ఎందుకు పంపించామని తిట్టేవారు. ఇప్పుడు ఇతని యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎంత ఉన్నతమైందో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అంత సెక్లూజన్లో కూడా ఇతనికి తపన ఎంత ఉందో, ఎంత లాంగింగ్ ఉందో, భగవంతుని ఎడల అంత తపన ఉండాలి. ఆ తపన ఉంది కాబట్టి ఆ తపన బాబాకి తట్టింది. అందుకనే వెళ్ళిపోయేవాడిని వెనక్కి పిలిపించాడు, ఎందుకు పంపించేసేవాడిని. ఇది అనుకోనట్టు సంఘటన కిషన్ సింగ్కి. కిషన్ సింగ్ బయటకు వెళ్ళి కపిల్ని బిగ్గరగా పిలిచాడు. 100 గజాలు వెళ్ళిన కపిల్ తిరిగి వచ్చాడు. 100 గజాల్లో దాకా వెళ్ళాడు. గట్టిగా అరుస్తూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను ముఖం పట్టుకుని బాబా పిలుస్తున్నారు నిన్నని చెప్పి వెనక్కి తీసుకొచ్చాడు. బాబా తను దర్శనమిస్తున్నట్టు తెలుసుకుని పొంగిపోయాడు. మెహర్ బాబా సర్వజ్ఞుడు కరుణామయుడని అనుకున్నాడు కపిల్. బాబా ఎదుటికి వెళ్ళి తడిబట్టలతో నిలబడ్డాడు. అతనికి రొంప వస్తుందేమోనని పొడి బట్టలు ఇమ్మన్నారు బాబా. పొడి బట్టలు ధరించిన కపిల్ని కూర్చోమన్నారు. తడి బట్టలు తీసేసి పొడి బట్టలు ఇమ్మన్నారు. పొడి బట్టలు కట్టుకుని బాబా కూర్చోబెట్టుకున్నారు. తేనేటి సేవ అయిందా అన్న, టీ తాగావా అని అడిగారు. అని అడిగితే, మీ దర్శనం అయ్యేదాకా తినను త్రాగను అని ఒట్టు పెట్టుకున్నాను. అంచేత టీ కానీ కాఫీ కానీ ఏమి తాగలేదు. నేను పచ్చి మంచినీళ్ళతోటే ఉన్నాను, ఏమి తినలేదు తాగలేదు అని చెప్పారు. ఆ విషయం బాబాకు తెలుసు, అందుకే అడిగారు టీ తాగేవాని. ఇతను ఏమి తినకుండా అలాగా శుభ్రంగా వద్దామని అనుకున్నాడు. అంచేత మీ దర్శనం అయ్యేదాకా ఏమీ తినకూడదు అనుకున్నాను అని ఒట్టు పెట్టుకున్నాను అన్నాడు. బాబా మెల్లిగా నవ్వి అతనికి టీ ఇమ్మన్నారు. ఆ టీ ఇచ్చారు. ఇది బాబాకిను కపిల్కి మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది. బాబా అంటున్నారు, నీవేం తెలుసుకోవాలనుకుంటున్నావు అన్నారు. నేను యోగం నేర్చుకోదలుచుకున్నాను, యోగా నేర్చుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. అయితే నేను యోగిని కాదు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళు, ఎందుకు యోగం నేర్చుకోదలుచుకున్నావు అన్నారు బాబా. నువ్వు యోగా నేర్చుకుందాం అనుకున్నా కదా, యోగులు నేర్పుతారు యోగా విద్య, నేను యోగిని కాను, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చో వెళ్ళా అన్నట్టు అన్నారు. అయితే నేను యోగిని కాను, ఇంకొకరి దగ్గరికి వెళ్ళు, ఎందుకు యోగం నేర్చుకోదలుచుకున్నావు అన్నారు. అంచేత యోగా ఎందుకు నేర్చుకోదలుచుకున్నానంటే భగవత్ సాక్షాత్కారం కోసం నేను యోగా నేర్చుకుందాం అనుకున్నాను. భగవత్ సాక్షాత్కారం, భగవంతుని యొక్క దర్శనం కావాలంటే యోగా తప్పనిసరి అని ఉద్దేశంతో నేను యోగా నేర్చుకోవాలనుకున్నాను బాబా అన్నారు అని చెప్పాడు కపిల్.
అంటే అది బాబా సంతోషించినట్లు కనిపించి, నీకు భగవత్ సాక్షాత్కారం కలగటానికి నేను మార్గం చూపెడతాను అన్నారు. నేను మార్గదర్శకుడు అయ్యి నీకు మార్గం చూపెడతాను, నీకు నీకు గాడ్ రిలేషన్ అవడానికి, అంటే భగవత్ సాక్షాత్కారం, భగవంతుని యొక్క దర్శనం అవడానికి నేను నీకు మార్గం చూపెడతాను అన్నాడు. యోగాన్ని సాధనాలను వదులుకుంటావా అన్నాడు. ఇవి వేరేవన్నీ కూడా యోగాలు, తపస్సులు, జపాలు ఇవన్నీ కూడా వదులుకుంటావా అని అడిగాడు. ఇది నీకు ఇష్టమేనా అని అడిగాడు కపిల్ని బాబా. అంటే కపిల్ ముమ్మాటికి ఇష్టం బాబా, నువ్వేం చెప్తే చేస్తాను అన్నాడు. కపిల్ ముమ్మాటికి ఇష్టం బాబా అన్నాడు. అప్పుడు బాబా మధ్యమాంసాలు ఇక్కడ పరీక్ష పెడుతున్నాడు మళ్ళీ కపిల్కి. బాబా ఏమని అడుగుతున్నారు, ఇతను చాలా శుచి శుభ్రంగా వాడు, మధ్యమాంసాలు తాగడు, మద్యం తాగడు, మద్యం అంటే సారా, మద్యం తాగడు, మాంసం తినడు. కానీ బాబా ఏమని అడిగారు, మద్యమాంసాలు సేవించి దిగంబరుడుగా వీధుల్లో తిరుగుతావా అని అడిగాడు. అంటే సారా తాగి మాంసాహారం తింటూ బట్టలు ఏం కట్టుకోకుండా గుడ్డలు విప్పుకుని పూర్తిగా నగ్నంగా వీధుల్లో తిరుగుతావా అని అడిగారు ఇతన్ని. అంటే చేయను అంటాడేమో అని, అతని అదేంటి ఒబీడియన్స్ తెలుసుకోవడానికి. తిరగమని నేను ఆదేశిస్తే తిరగలవా అన్నాడు. మీరేమి చేయమన్నా చేస్తాను బాబా అని కపిల్ చెప్పాడు. ఇంకో ప్రశ్న అడిగారు, నీ ముద్దుల కొడుకుని చంపేయమని ఆదేశిస్తే నీ ముద్దుల కొడుకుని చంపేస్తావా అని అడిగాడు. అని బాబా అడగగానే కపిల్ నేత్రాల్లో ఆశ్చర్యం కలిగింది. కొన్ని క్షణాలు ఆగి, కొడుకుని చంపేయడం కదా కొంచెం ఆగాడు పాపం. ఆలోచన వచ్చింది, ఇలా చంపేయమంటున్నాడు కొడుకుని ఏమిటని. కొన్ని క్షణాలు ఆగి అతడు చంపగలను అన్నాడు. నా కొడుకుని కూడా చంపుతాను, నువ్వు ఆదేశిస్తే అన్నాడు. బాబా అప్పుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు, నాకు కావాల్సింది నీ వీధుల్లో తిరగడం కానీ నీ కుమారుని చంపడం కానీ కాదు, పూర్తి విధేయత చూపగలవో లేదో అని చెప్పి తెలుసుకోవడానికి నేను ఈ విధంగా అడిగాను నిన్ను. అంతేగాని నీ కొడుకుని చంపక్కర్లేదు, నువ్వు వీధుల్లో నగ్నంగా మధ్యమాంసాలు సేవిస్తూ తిరగడం అక్కర్లేదు, నీ విధేయతకి పరీక్ష కింద అడిగాను అని చెప్పి బాబా అన్నారు. పూర్తి విధేయత చూపగలవో లేదో అని తెలుసుకోగలని అని అడిగారు. నీకు వివాహం అయిందా కదా అన్నాడు. భార్య ఉన్నది, ఆమెను ప్రేమిస్తున్నావా అని అడిగారు బాబా. నిజం చెప్పు అన్నారు. కపిల్ అంటున్నాడు, నిజంగా ప్రేమించడం లేదు బాబా అని చెప్పారు. నా భార్యని నేను నిజంగా ప్రేమించట్లేదు. ఎందుకో చెప్పాడు కారణం, నేను భగవంతుడినే కోరుకుంటున్నాను, అంచేత నా భార్య నాకు అడ్డుకట్టు కింద ఉంది, ఆటంకం కింద ఉంటుంది. సంసారం చేసేవాళ్ళు భార్యతో సంసారం చేయాలి, అంచేత ఆటంకం కింద నిలబడుతుందని నేను భార్యతో ఏ విధమైన సంబంధాలు పెట్టుకోవట్లేదు అని చెప్పాడు. అంచేత నీ భార్య నిన్ను ప్రేమిస్తోందా అని అడిగారు. అడిగితే ఆమె నన్ను ప్రేమిస్తోంది అని చెప్పాడు. ఆమె నిన్ను ప్రేమిస్తోంది, కానీ నీవు స్వార్థ ప్రయోజనం కొరకే ఆమె నిన్ను ప్రేమించట్లేదు. యోగ సాధనలు మానేసి నన్ను అనుసరిస్తానన్నావు కదా, అయితే నా ఆదేశాలు జాగ్రత్తగా విను. ఈ తరుణంలో అతనికి ఇలా చెప్తున్న టైంలో టీ వచ్చింది. బాబా కూడా ఒక మామిడి పండును తినమని ఇచ్చాడు. మామిడి పండు తిని అప్పుడు టీ తాగమండి. పండు తిని టీ తాగే సమయాన తన శరీరం లోపల ఓంకారనాథం ప్రతిష్ఠిస్తున్నట్లు కపిల్ ఫీల్ అయ్యాడు. ఈ బాబా ఇచ్చిన ప్రసాదాలు అన్నమాట, మామిడి పండును టీను. ఏమీ తినలేదు, తాగలేదు కదా, అవి ఇచ్చారు. అవి తినగానే ఇతని లోపల నుంచి ఓంకారం ధ్వని వినిపిస్తున్నట్టు అనుభవం కలిగింది. ఈ ప్రాతః భోజనానంతరం, అంటే ఈ ఉదయాన్నే జరిగిన సంఘటన కాబట్టి ఉదయం తీసుకుని ఆహారం బ్రేక్ఫాస్ట్ అంటాం మనం, టిఫిన్ అంటాం మనం. అంచేత ఈ ప్రాతః భోజనానంతరం నన్ను కూర్చున్న సాహిత్యం డిస్కోర్సులు పర్ఫెక్ట్ మాస్టరు అవతారం ఉన్న గ్రంథాలు చదివావా అని అడిగారు. నా గురించి గ్రంథాలు ఉన్నాయి, ఆ సాహిత్యంలో డిస్కోర్సెస్ చదివావా, పర్ఫెక్ట్ మాస్టర్ అని బుక్ ఉంది, చదివావా, అవతారాన్ని పుస్తకం ఉంది, అవతార్ చదువుతున్నావా అని మొన్న గ్రంథాలు చదివావా అని అడిగారు. అని బాబా కపిల్ని ప్రశ్నించాడు. అతడు చదివానన్నాడు. బాబా తన ఆదేశాలను చివరికి ఇలా సెలవిచ్చారు, ఇదే నా ఆదేశాలు, కపిల్కి బాబా ఇచ్చిన ఆదేశాలు, జాగ్రత్తగా విను.
సంసారి ధరించు పద్ధతినే వస్త్రధారణ చేయి. ఇప్పుడు సంసారం ఎలా కట్టుకుంటాడో బట్టలు అలాగే ఉండు. విభూతి కట్లు, ఈ పంచి కట్టుకోవడం ఇవన్నీ నువ్వు చేయక్కర్లేదు. మామూలుగా అందరూ ఎలా ఉంటారో ఆ వస్త్రాలు వేసుకొని సంసారి ధరించు పద్ధతినే వస్త్రధారణ చేయి. సాధు వేషం వేయొద్దు. ఆధ్యాత్మికత దుస్తుల్లో ఉంటుందని ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికత దుస్తుల్లో లేదు. దుస్తులను బట్టి సాధువులకు నమస్కరిస్తారు, కానీ ఆ దుస్తులు బట్టి దండం పెడతారు సాధువునికి. కానీ వాడు ఇన్నర్గా వాడు ఎంత సాధువు అవునా కాదో ఎవరికి తెలియదు. సాధు వేషం వేసినంత మాత్రం సాధువు అయిపోవడం అని చెప్తారు బాబా. ఇది తప్పు అభిప్రాయం. వేషం కాపట్యం పనికిరావు. చేత వేషం వేసుకుని కపటంగా జీవించకూడదు అని చెప్తారు బాబా. అవి చాలా హానికరాలు. నా దర్శనం కొరకు రెండోసారి రావద్దు, చేత ఇంకోసారి నా దర్శనం రావద్దు అన్నాడు. కొన్ని పనులు చెప్తాడు, అవి చేసిన తర్వాత నా దగ్గర రా అని చెప్తారు. ఈ పట్నం మీదుగా ప్రయాణిస్తున్నా సరే నేను పిలిచినప్పుడు మాత్రం సర్వము వదిలి వచ్చేయాలి. రాజపూర్లో నన్ను ఇద్దరు సాధువులకు, భజనాశ్రమంలోనున్న దిగంబర మస్తుకు, ఋషికేశ్లో ఉన్న ప్రఖ్యాత స్వామికి, ఈ నలుగురికి నీవు కొద్ది కాలంలోనే వెళ్ళి పాదాభివందన చేయాలి. ఎవరెవరికి పాదాభివందన చేయాలో చెప్పారు లిస్టు. ఈ పట్టణంలోనే అంటే డెహ్రాడూన్లోనే ఉన్న రాజ్పూర్లో ఉన్న ఇద్దరు సాధువులు, ఇక్కడ ఇద్దరు సాధువులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పారు. ఆ ఇద్దరు సాధువుల్ని భజనాశ్రమంలో ఉన్న దిగంబరం వస్తున్నాడు. దిగంబరుడుగా ఉంటాడు ఆ మస్తు. ఆ మస్తు దగ్గర దర్శనం చేసుకో, పాదాభివందనం చేసుకో. ఋషికేశ్ వెళ్ళు. ఋషికేశ్లో ఉన్న ప్రఖ్యాత స్వామీజీకి, ఈ నలుగురికి నీవు కొద్ది కాలంలోనే వెళ్ళి పాదాభివందనం చేయాలి. బాబా నలుగురి పేర్లు కూడా చెప్పారు. తర్వాత హరిద్వార్కు వెళ్ళి మొత్తం 101 మంది సాధువులకు, సన్యాసులకు నువ్వు మొక్కాలి. తర్వాత హరిద్వార్ వెళ్ళనున్నారు. హరిద్వార్ వెళ్ళి 101 మంది సాధువులకి, సన్యాసులకి కాళ్ళు మొక్కమన్నారు. ఎక్కడ ఆగొద్దు. మొక్కడం వెళ్ళిపోవడం అంతే. వాళ్ళతో నేను ఇలా చేయమన్నానని చెప్పొద్దు, వాళ్ళతో ఏం సంభాషించకూడదు. వాళ్ళు కాళ్ళు మొక్కడం వచ్చేయడం అంతే. ఏ విధమైన మాటలు పెట్టవద్దు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నాకు లెటర్ రాయి అన్నారు. నాకు లేఖ రాయి, నాకు ఉత్తరం రాయమన్నారు. కపిల్ని పక్కన కూర్చోబెట్టుకుని, బాబా ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు అని అడిగారు. కపిల్, ముస్సోరి వెళ్తాను, పెళ్ళంతో మామగారితో ఇంటి వద్ద 2-3 రోజులు ఉండి తర్వాత పాదాభివందన కార్యక్రమానికి బయలుదేరుతాను. మరి అక్కడ పెళ్ళాన్ని అక్కడ వదిలేసాడు కదా పుట్టింట్లో, చేత ముందర అత్తారింటికి వెళ్ళి 2 రోజులు భార్య బిడ్డలతో ఉండి అది అయిన తర్వాత ఈ పాదాభివందన కార్యక్రమానికి బయలుదేరుతాను అని కప్పుడు జవాబు ఇచ్చాడు. బాబా సంతోషించారు. మంచిది, వెళ్ళి నీ కుటుంబంతో కులాసాగా గడుపు, ఇల్లాల్ని ప్రేమించు, నీ భార్య దగ్గర సంసారం చేయకుండా ఉండకు, ఆవిడతోటి కలిసి సంసార జీవితం గడుపు అని చెప్పారు క్లియర్గా బాబా. చేత మంచిది, వెళ్ళు, నీ కుటుంబంతో సరదాగా గడుపు, ఇల్లాల్ని ప్రేమించు, ఆమెను సుఖపెట్టు. ఈ 2-3 రోజులు నీవు భగవంతుని మర్చిపోయినా నాకు అభ్యంతరం లేదు అని బాబా సెలవు ఇచ్చారు. ఈ 2-3 రోజులు మీకు ఫ్యామిలీతో ఉంటావు కదా, చేత ఫ్యామిలీతో ఉంటున్నప్పుడు భగవంతుని గురించి మర్చిపోయినా కూడా పర్వాలేదు అని చెప్తున్నారు బాబా క్లియర్గా. ఈ 2-3 రోజులు నువ్వు భగవంతుని మర్చిపోయినా నాకు అభ్యంతరం లేదు అని బాబా సెలవు ఇచ్చారు. కపిల్ సెలవు తీసుకుంటే లేచి నిలబడగా బాబా కొన్ని ఎండు ద్రాక్ష పళ్ళు ప్రసాదంగా ఇచ్చారు. అవి అందుకుంటుండగా బాబా వేళ్ళు కపిల్కి తగిలాయి. అంటే టచ్ కూడా అయింది. బాబా ముట్టుకున్నారు కూడా ఇది కపిల్ని. బాబా వేళ్ళు కపిల్కి తగిలాయి. కపిల్ బ్రహ్మానంద పరవశుడు అయ్యాడు. ఈ స్పర్శ గుర్తు వచ్చినప్పుడల్లా ప్రత్యేక బహుమతిగా ఎంచి కృతజ్ఞత నిండిన హృదయంతో ప్రేమతో బాబా నేత్రద్వయంతోనూ కపిల్ అక్కడి నుంచి కదిలి వెళ్ళాడు. కపిల్ నగరవాసి చేత నడక అలవాట్లేదు. సిటీలో ఉంటాడు కాబట్టి వాహనాల మీద తిరిగేవాడు, చేత నడక అలవాట్లేదు. డెహ్రాడూన్ నుంచి ముస్సోరి దాకా నడిచి వెళ్ళాలి. అయినా బాబా ప్రేమోన్మత్తుడై 15 మైళ్ళ దూరంలో ఉన్న ముస్సోరికి
డెహ్రాడూన్ 15 మైళ్ళ దూరంలో ఉంది. అది 15 కిలోమీటర్లు కదండి, మైళ్ళు అంటే ఇంకా ఎక్కువ, 20 కిలోమీటర్లు ఉంటాయి. 15 మైళ్ళ దూరంలో ఉన్న ముస్సోరికి పాశ్చాత్య వెళ్ళుటకు నిశ్చయించాడు. అందులో 8 మైళ్ళు కొండదారి, అది నడిచి దారి కూడా లేదు, కొండలు పట్టుకుని పోవాలి. అందులో 8 మైళ్ళు కొండదారి. అలసట లేకుండానే నడవగలిగాడు. మధ్య మధ్య వర్షం పడుతూనే ఉంది. మామగారి ఇంటికి చేరినప్పుడు ఇతడు తడిసి నడిచి రావడం చూసి బంధువులంతా ఆశ్చర్యపోయారు. పూర్తిగా తడిసిపోయాడు, ముద్దయిపోయాడు, నడిచి వచ్చాడు 8 మైళ్ళు కూడా అలసటతోటి. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. దుస్తులు మార్చుకుని తన కుటుంబంతో తన గురువైన మెహర్బాబాకు తనకు జరిగిన సమావేశం గురించి చెప్పాడు. అందరూ ఆనందించారు. 2 రోజులు కుటుంబంతో సరదాగా గడిపి ముస్సోరి వదిలి వెళ్ళిపోయాడు. బాబా ఆజ్ఞ ప్రకారం ఆయా స్థలాలకు వెళ్ళి 101 మంది సన్యాసులకు పాదాభివందనం చేశాడు. పని పూర్తయిన తర్వాత కపిల్ తన టూర్ నివేదికను బాబాకు పంపించాడు. తెలిసి ఆ టూర్ నివేదిక బాబా చదువుకుని తెలిసినంత వరకు సాధువుల పేర్లు కూడా అందులో తను రాసిన ఉత్తరంలో రాశారు. ఏ ఏ ఏ సాధువుల్ని తను కలిశాడో సాధువుల పేర్లు కూడా. ఈ నివేదిక చదవబడినప్పుడు చదవమన్నారు బాబా. అందరిది చదువుతారు. ఆ చదివిన తర్వాత బాబా ఈ విధంగా అన్నారు: నా పనికి ఇటువంటి వ్యక్తులు కావాలి. నాకు నేను చెప్పింది తూచా తప్పకుండా ఆదేశించి అది అన్ని ఆచరించేతను. అందరినీ నేను ఎవరెవరిని కనుమన్నాను అన్నీ కలిసి సక్రమంగా చేశాడు. ఇటువంటి విధేయత కావాలి నాకు అని చెప్తున్నారు. చాలా మెచ్చుకున్నాడు కపిల్ని. నా పనికి ఇటువంటి వ్యక్తులు కావాలి అన్నారు బాబా. నేను నీ ప్రేమకు సంతోషించాను. నన్ను అధికారికంగా స్మరించు, నన్ను ప్రేమించు అని బాబా తిరిగి జవాబు పంపించారు కపిల్కి. అంచేత ఈ కపిల్ని అయిన తర్వాత కూడా ఇక్కడ ఒక చిన్న సందేహం అండి. సాధువుల దగ్గరికి వెళ్ళి ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నం కొనసాగించారు బాబా. అవతార పురుషుని తన దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళి అక్కడికి ఎందుకు పంపించారు అని ఎవరికైనా అనుమానం రావచ్చు. అలా ముగ్గురు విషయంలో జరిగింది. ఒకటి ఇంకో సాధు క్రిస్టియన్ లీక్ అని బాగా తొలి రోజు బాబా మోక్షం ఇచ్చారు అతనికి. మెమోరియల్ టవర్లో అతని పేరు ఉంది, సాధు క్రిస్టియన్ లీక్. అతను కూడా ఇలాగే వస్తాడు. రామకృష్ణ మిషన్ నుంచి వచ్చాడు. రామకృష్ణ మిషన్లో కూడా ఉండి మొత్తానికి ఏం చేయదలుచుకున్నామంటే ఇక్కడ హిమాలయాలకు వెళ్ళి సాధువులకి వాళ్ళతో కొన్నాళ్ళు జీవిద్దాం అనుకుంటున్నాను. యోగులు ఋషులు ఉంటారు కదా, ఈ ఋషుల దగ్గర యోగుల దగ్గరికి వెళ్ళి అని చెప్తే, సరే అయితే నువ్వు వెళ్ళని పంపించారు. అక్కడికి వెళ్ళి అక్కడ జీవితంగా కొన్నాళ్ళు జీవించి మళ్ళీ తిరిగి నా దగ్గర అన్నారు. వెళ్ళారు, తిరిగి వచ్చాడు. అక్కడ ఏం కనిపించిందంటే నీకు ఏమనిపించావు అని అడిగారు బాబా సాధు క్రిస్టియన్ లీక్ని. ఏం లేదు బాబా, అక్కడ ఆధ్యాత్మికత కనిపించలేదు. వాళ్ళకి పడదు. ఒకరు చెప్పింది ఒకటికి ఇది కాదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మాట్లాడుకోరు. అక్కడ ప్రేమ ఆధ్యాత్మికత నాకేం కనిపించలేదు. వాళ్ళలో విభేదాలు ఎక్కువ కనిపించాయి నాకు. అంచేత ఆ వాతావరణమే నాకు నచ్చలేదు అసలు. అంచేత నేను అక్కడ చాలా సరదాగా వెళ్ళాం కానీ అక్కడ ఉండదలుచుకోలేదు అంటే బాబాకి తెలుసు. అప్పటి కాలంలోనే అదే 40s జరిగింది, ఎర్లీ 40s, 1940s. అంచేత ఇతన్ని ఎందుకు పంపించారో సాధు క్రిస్టియన్లకి ఇవన్నీ తెలుసు. అక్కడికి వెళ్తే ప్రయోజనం లేదని. అలాగే ఇతను కూడా వీళ్ళందరికీ కాలముఖ్యం అన్నాడు. ఎందుకు పంపించారు? ఇంత లోపల దృఢమైన కోరిక ఉండిపోయింది వీళ్ళిద్దరికి. అలా మూడో ఆయనకి కూడా అలా 2-3 కూడా అలాగే పంపించారు. వెళ్ళదలుచుకుంటూ పంపించారు. ఎందుకంటే దాని తాలూకు సంస్కారాల వల్ల ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది కాబట్టి బాబాయే స్వయంగా ఆ సాధువులతో కలిసి వాళ్ళ కాలముఖిరా అని చెప్పి పంపించాడు. అసలు అవసరం లేదు కానీ ఆ సంస్కారాలు మిగిలిపోతాయి వాళ్ళకి. ఖర్చు పెట్టింది సార్, లోపల కోరిక ఉండిపోతుంది. పంపించేస్తే ఇంకా కోరిక తీరుతుంది వాళ్ళకి. దాని తాలూకు సంస్కారాలు కూడా ఖర్చు అయిపోతాయి కాబట్టి ఇంకప్పుడు తన దగ్గర అతను శిష్యుడిగా ఉండడానికి అర్హుడు అవుతాడు. లేకపోతే ఇంకా అది పెట్టుకుని దాని తాలూకు సంస్కారాలు ఖర్చు పెట్టకుండా తన దగ్గర ఉంటే తన అవతార పురుషు కింద అంగీకరించలేడు, ఆనందించలేడు. ఆ కారణం చేత ఇక 4-5 విషయంలో జరిగింది ఇలా. నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి అవతార పురుషుడు కదా, తన దగ్గరికి వచ్చి అక్కడే ఉండిపోతానంటే అలా కాదు. ముందర నువ్వు ఏ ప్లాన్ వేసుకున్నా ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళిపో, అవన్నీ చేసిరా. పైగా ఎవరెవరిని కూడా కలవాలో కూడా చెప్పారు. ఇక్కడ 101 మంది సాధువులు కలవమన్నారు. 3-4 కండిషన్ పెట్టారు. సంసారం మాత్రం లేదు, సంసారం చేసుకుంటూనే
అని చెప్పారు. సంసారం వదిలేయాలి. దుస్తుల్లో కూడా దుస్తులు మామూలు ఏ దుస్తులు వేసుకున్నా పర్వాలేదు, ప్యాంటు షర్ట్ వేసుకో, ఈ విభూతి పెట్టుకెట్లు పెట్టుకోవడం, విభూతి రాసుకోవడం ఇవన్నీ అవసరం లేదు, సామాన్యం అందరూ ఎలా జీవిస్తున్నాను అలాగే నువ్వు అలాగే జీవించు అని చెప్పారు. కానీ వాళ్ళని కలవడం అనే కోరిక మాత్రం బాబా పంపించిన కారణం ఏమిటంటే దాని తాలూకు సంస్కారాలు వాళ్ళ చేత ఖర్చు పెట్టించాలని, తన ఆదేశం ప్రకారం పంపిస్తే దానివల్ల ప్రయోజనం కూడా ఉంటుందని తన ఆదేశం ప్రకారం పంపించాడు. ఆదేశం ప్రకారం పంపించి దాని తాలూకు సంస్కారాలు, దాని తాలూకు ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా వీళ్ళకి కలిగేటట్టు చేసి పంపించారు స్వయంగా. తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక అతనికి వస్తే మోక్షం ఇచ్చేసారు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఇందాక సాధు క్రిస్టియన్లోకే లీక్కే అతను వచ్చిన కొద్ది రోజులు, మెహరాబాద్ తిరిగి వచ్చిన కొద్ది రోజులకే హై ఫీవర్ వచ్చి చచ్చిపోతాడు. అతను హై టెంపరేచర్ వచ్చి చచ్చిపోతాడు. బాబా స్వయంగానే వాళ్ళ అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేశారు. బాబా సాధు క్రిస్టియన్ సాధు క్రిస్టియన్ అని, క్రిస్టియన్ ఏమిటి సాధు ఏమిటి అనిపిస్తుంది మనకి. సాధు క్రిస్టియన్ లీక్ అంటే రష్యా వాడికి లీక్ అని పెట్టుకుంటారు. అసలు రష్యన్ అతను. ఆ రష్యా వాడు ఏమిటి, అమెరికా వాడు ఏమిటి, అమెరికా నుంచి ఇండియా రావడం ఏంటి, ఇండియా నుంచి రామకృష్ణ మిషన్లో కొన్నాళ్ళు ఉండడం ఏంటి, అక్కడి నుంచి మళ్ళీ మెహర్ బాబా దగ్గర రావడం, మెహర్ బాబా దగ్గర నుంచి మళ్ళీ ఈ హిమాలయ పర్వతాలకు వెళ్ళి సాధువుని కలవడం, అక్కడి నుంచి మళ్ళీ మెహరాబాద్ వచ్చి బాబా పాదాల చెంత ప్రాణం వెళ్ళవడం అంటే అతనికి అదంతా కూడా దైవీ ప్రణాళిక ప్రకారం ఆ విధంగా ఏం జరగాలో అవన్నీ జరిగి ఆ విధంగానే అప్పుడే మోక్షానికి అర్హుడు కాబట్టి అవన్నీ బాబా దగ్గర నుండి చేయించి వాళ్ళకి మోక్షం ఇచ్చారు. ఇతను కూడా ఇచ్చారు. కపిల్ కూడా అతను వృద్ధాప్యంలో మొత్తం అంతా కూడా బాబా తిరిగిన ప్రదేశాలు అన్నీ తిరిగి, ఇంక్లూడింగ్ ఆంధ్ర తెలంగాణ కూడా తిరిగి వెళ్ళారు. తర్వాత నాకు తెలీదు అతనికి మోక్షం వచ్చిందో లిస్టులో ఉందో లేదో వెరిఫై చేయలేదు నేను. అవతార్ మెహర్ బాబాకి చేయండి. హెచ్ఆర్ కపిల్ స్టోరీ అండి ఇది ఇప్పుడు చెప్పింది. జై మెహర్ బాబా అండి. హకుమత్ రాయ్ కపిల్ ఆయన న్యూఢిల్లీలో గుమాస్తాగా పనిచేసేవారని తెలియజేశారు మెహర్ ప్రభు చరిత్రలో. చాలా బాగుందండి. బాబాతో ఆయనకున్నటువంటి కనెక్షన్ గురించి, బాబా ఆదేశాలు, కొన్ని ఆదేశాలు ఇవ్వటం, వారిద్దరి మధ్య జరిగినటువంటి యోగాభ్యాసాల గురించి, ధ్యానం గురించి, మరి అతను తన యొక్క భౌతిక జీవితంలో వివాహము ఆ విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. అవతారుడు ఎప్పుడు ఎవరితో కాంటాక్ట్ అయ్యి ఎవరికి ఏ రకంగా ఆయన ఇవ్వాలనుకున్నది ఇస్తారు అనేది మనకి ఈ కథ ద్వారా తెలియబడుతుంది, ఈ సంఘటన ద్వారా తెలియబడుతుంది. జై మెహర్ బాబా అండి, మీకు ధన్యవాదములు. చక్కటి విషయాలను తెలియజేశారు. ఇప్పుడు మళ్ళీ మనం సంకీర్తన కొనసాగించుకుందాము.